హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఇంటిగ్రేషన్ ఎంసెట్లో పార్ట్ 2 చూద్దాం. ఈ పార్ట్ 2లో మీకు ఇంటిగ్రేషన్ ప్రీవియస్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్తో పాటుగా మనం ఏవైతే ప్రాబ్లమ్స్ ఐపీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లుగా చేస్తామో వాటికి షార్ట్ కట్ చెప్తాను. అంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎంసెట్లో రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, కానీ దాన్ని మనం అంత టైం చేయలేము కాబట్టి దాన్ని ఎలాగ లెందీలో కాకుండా సింపుల్గా కట్ చేయాలో ఆ ప్రాసెస్ చెప్తాను. ఫాలో అవ్వండి జాగ్రత్తగా. ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీకు 1A 1B 2A 2B ఏ చాప్టర్ అంటే ఐపీలో మీకు ఏదన్నా పేపర్ కావాలి, ఒక టాపిక్లో నుంచి ఐపీ క్వశ్చన్లు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. వితిన్ 2 డేస్లో మీకు పోస్ట్ చేసి పెడతాను. సో 2 డేస్ తర్వాత ఐపీ కూడా మీకు పోస్ట్ చేయబడుతుంది. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ దెన్ జీ ఆఫ్ ఎక్స్ అని ఈక్వల్ టు దెన్ జీ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ సైన్ క్యూబ్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ సైన్ క్యూబ్ ఎక్స్ ఉంది. టోటల్ ఈక్వేషన్ నేను కాస్ క్యూబ్ ఎక్స్ చేత మల్టిప్లై చేసి, అంటే రూట్ లోపల కాస్ క్యూబ్ చేత డివైడ్ చేస్తాను, కాస్ క్యూబ్ చేత మల్టిప్లై చేస్తాను. ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక కాస్ ఎక్స్ ఉంది, ఓకేనా, కాస్ ఎక్స్. సో ఇంటిగ్రల్ ఇక్కడ చూద్దాం, డిఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత అవుతుందో చూద్దాం. ఇది మొత్తం tan క్యూబ్ ఎక్స్ అవుతుంది. tan క్యూబ్ ఎక్స్ ఇంటూ ఇది ఎంత అవుతుంది మనకి కాస్ పవర్ 4x. ఈ కాస్ పవర్ ఇంటిగ్రల్ దీన్ని ఏం చేద్దాం, డిఎక్స్ అలాగే ఉంచుతున్నాను, స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ పవర్ 4 బయటకు వస్తే ఎంత అవుతుంది, కాస్ స్క్వేర్ అవుతుంది. ఈ tan క్యూబ్ ఎక్స్ అలాగే ఉంచి ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్గా రాస్తాను, కాస్ స్క్వేర్ ఎక్స్. ఈ కాస్ స్క్వేర్ ఎక్స్ని ఏమి రాస్తాను చూద్దాం. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను ఇంటిగ్రల్, ఈ కాస్ స్క్వేర్ అంటే 1/cos స్క్వేర్ అంటే ఏం రాయొచ్చు మనం, సీకెన్ స్క్వేర్ ఎక్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ tan x ఇంటూ డిఎక్స్గా రాయొచ్చు, tan x ఇంటూ డిఎక్స్గా రాయొచ్చు. ఈ tan x ఇంటూ డిఎక్స్గా రాస్తే ఇక్కడ వరకు వచ్చిన ప్రాబ్లం మనం ఏం అబ్జర్వ్ చేయాలి అంటే దీని యొక్క డిఫరెన్షియేషన్ ఇది వస్తుందో లేదో చూడాలి. అంటే ఏం రాసుకుంటూ రావచ్చు, పోట్ tan x ఈక్వల్ టు టీ అనుకుంటే dx ఆఫ్ tan x అంటే ఎంత అవుతుంది, సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి dt. అంటే ఈ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లేస్లో మనం dt రీప్లేస్ చేయొచ్చు. అదే చేస్తాను. ఇంటిగ్రల్ dt బై స్క్వేర్ రూట్ ఆఫ్ టీ ఇది టీ క్యూబ్, అదే కదా. అంటే ఇది ఎంత అవుతుంది మనకి టీ క్యూబ్, ఎందుకంటే tan క్యూబ్ ఎక్స్ ఉంది కాబట్టి టీ క్యూబ్. మనకి ఫార్ములా ఉంది ఏంటది, ఇంటిగ్రల్ 1/స్క్వేర్ రూట్ ఆఫ్ టీ క్యూబ్ ఇంటూ డిటి అంటే ఫార్ములా -2/√t ప్లస్ సి, -2/√t+c. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం, -2/√t దట్ ఇంప్లైస్ -2/√t అంటే రూట్ tan x ప్లస్ సి. అంటే ఈ పార్ట్ మనకి ఏమవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. సో జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎంత అవుతుంది, -2/√tan x. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇది ఎంసెట్ 2007కి ఇచ్చాడు, ఎంసెట్ 2007. సో ఈ ప్రాబ్లం చేసే ముందు మాడిఫికేషన్ ఏం చేయాలో చూద్దాం. దట్ ఇంప్లైస్ సొల్యూషన్ రాస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ముందు తీసుకుంటూ వస్తున్నాను, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి దట్ ఈక్వల్ ఏముంది, ఇంటిగ్రల్ ఈ ఈ పవర్ ఎక్స్ మైనస్ 1ని ఒక్కసారి చూద్దాం, 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1గా రాస్తాను బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్గా రాస్తాను. 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1, 2 ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ ఉంటుంది, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఈ పవర్ ఎక్స్, అదే గివెన్ డేటా ఏదైతే ఉందో మళ్ళీ రిపీటెడ్ అదే వస్తుంది.
సో ఇక్కడ రాద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ సపరేట్ చేయండి రా. ఇంటిగ్రల్ సపరేట్ చేస్తే 2 ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఇది మొత్తం క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ చూద్దాం. 2 అనేది కాన్స్టెంట్ బయట రాస్తాను. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్. నాకు ఇక్కడ ఒక ఫార్ములా రాస్తాను. ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ కానీ ఉంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయొచ్చు. లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఇక్కడ ఇది నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటాను. డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్సే. డి బై డిఎక్స్ ఆఫ్ 1 అంటే 0. అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇదేమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. అంటే నేను ఇప్పుడు ఏం రాయొచ్చు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 రాయొచ్చు మైనస్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ సి. సో ఈ ఆప్షన్ మనకి ఎక్కడ ఉందో చూడండి. 2 ఇంటూ ఈ పవర్ లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే, థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ గివెన్ డేటాలో ఎప్పుడైనా లాగ్ ఎక్స్ కనపడింది అనగానే ఫస్ట్ మనకు గుర్తుండాల్సిన ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. ఇది గుర్తుండాలి. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి ప్రాబ్లం ఇంటిగ్రల్ 1/x ఇంటూ 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ ఉంది. పుట్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏం తీసుకుంటూ వస్తానంటే 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అని కన్సిడర్ చేస్తాను. 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ అంటే ఈ పార్ట్ నేను టీ అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది డి బై డిఎక్స్ ఆఫ్ 1 అంటేనేమో 0 అవుతుంది. డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటేనేమో 1/x ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి. డిఎక్స్ ఈ 1/x అంటే ఇక్కడ ఉన్న జస్ట్ ఓన్లీ ఎక్స్. ఈ 1/x ఈ డిఎక్స్ ఏమవుతుంది మనకి డిటీ అవుతుంది. అంటే ఏం రాయొచ్చు మనం ఇంటిగ్రల్ డిటి బై టీ క్యూబ్ అవుతుంది. టీ క్యూబ్ ఇంటిగ్రల్ 1/t క్యూబ్ ఇంటూ డిటి ఈజ్ ఈక్వల్ మైనస్ 1/2t² ఫార్ములా ఇది. అంటే ఎలా రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ 1/x² ఇంటూ డిఎక్స్ అంటే ఫార్ములా మైనస్ 1/2x² ప్లస్ సి. 2x² ప్లస్ ఈ ఫార్ములా బేస్ చేసుకొని రాశాను. అంటే ప్లస్ సి రాస్తాను. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 ఇంటూ టీ అంటే మనం ఏమని తీసుకున్నాం ఇప్పుడు సబ్స్టిట్యూషన్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ సి ఉంటే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్స్లో ఏమన్నా చెక్ చేయండి. మైనస్ 1/2 లాగ్ ఫస్ట్ ఆప్షన్ ఇదా కరెక్ట్ వన్. ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఇది. అంటే 1/, క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంటే ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో చూడాలి. ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ ఎందుకని అంటే మన చాలా ప్రాబ్లం చేసే వాటిలో ఈ మెథడ్ ఉపయోగపడుతుంది. ప్లస్ ఐపీలో కూడా ఉపయోగపడుతుంది. దీన్ని సింపుల్గా ప్రాబ్లం చేయకుండా ఎంత షార్ట్ కట్ చేయొచ్చో ఒక ప్రాబ్లం నేను చేస్తాను. మిగిలిన 2 ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో మనకి అక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ ఇంటిగ్రల్. అంటే ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన కండిషన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ x² ప్లస్ 5. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే దీన్ని ఎలా కంపేర్ చేయొచ్చు ax² ప్లస్ bx ప్లస్ cగా కన్సిడర్ చేస్తే దట్ ఇంప్లైస్ కన్సిడర్ చేశాను. అంటే ఎంత అవుతుంది a ఈక్వల్ టు 1, నెక్స్ట్ b ఈక్వల్ టు 4, c ఈక్వల్ టు 5. a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 4, c ఈక్వల్ టు 5. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కాన్స్టెంట్స్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఏమన్నాయో వాటిని సపరేట్ చేశాను. ఇక్కడ 2 ప్రాసెస్లో చేయొచ్చు. b² మైనస్ 4ac వెళ్ళొచ్చు, లేదంటే 4ac మైనస్ b²తో వెళ్ళొచ్చు. సో నేను పాజిటివ్ వైపే వెళ్తాను. 4ac మైనస్ b² కన్సిడర్ చేద్దాం. దట్ ఇంప్లైస్ 4 ఇంటూ a ఇంటూ c అంటే ఎంత 5 మైనస్ b² అంటే ఎంత అవుతుంది 4². దట్ ఈజ్ ఈక్వల్ టు
20 - 16 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 4. సో విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకేనా, విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. సో 4ac - b² వాల్యూ. ఇప్పుడు కానీ ఈ ఫామ్లో ఉంటే మనం రాయాల్సిన ఫార్ములా ఏంటి ఒక్కసారి చూద్దాం. ఇంటిగ్రల్ 1/ax² ప్లస్ bx ప్లస్ c ఇంటూ dx ఫామ్లో కానీ ఉంటే ఇంటిగ్రేషన్ అనేది ఈ మెథడ్కి మనం ఎలా అప్లై చేయాలి అంటే 2/√4ac - b² ఇంటూ tan ఇన్వర్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² ప్లస్ bx ప్లస్ c డాష్ మీన్స్ డిఫరెన్షియేషన్ అంటే దాన్ని డెరివేటివ్ చేయాలి బై √4ac - b² ప్లస్ c. ఇది సొల్యూషన్ రాసే ప్రాసెస్. సో ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకున్న ఆన్సర్ ఏం రాస్తాను, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/√, ఎంత వచ్చింది మనకి 4 ఇంటూ tan ఇన్వర్స్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఎంత ఉంది x² ax² bx ప్లస్ c ఫార్ములా ఏముంది x² అంటే ఎంత d/dx ఆఫ్ x² 2x d/dx ఆఫ్ 4x అంటే ఎంత అవుతుంది 4 కాన్స్టెంట్ ఎంత అవుతుంది 0 బై √4 ప్లస్ c. సో ఇక్కడ రాద్దాం √4 2 క్యాన్సిల్ చేయొచ్చు అంటే మిగిలిపోయింది ఎంత మనకి tan ఇన్వర్స్. ఈ √4 అంటే ఎంత అవుతుంది మనకి 2. ఈ రెండిట్లో 2 కామన్ తీస్తాను. 2 కామన్ తీస్తే ఎంత ఉంటుంది x ప్లస్ 2/2 అవుతుంది. ఈ రెండిట్లో 2 క్యాన్సిల్ చేస్తాను మనకి మిగిలిపోయేది ఎంత దట్ ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ x ప్లస్ 2 ప్లస్ c ఈజ్ ద ఆన్సర్. సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ రెండు ప్రాబ్లమ్స్ సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి. ఓకే, 5th ప్రాబ్లం సూపర్ ట్రిక్ వెళ్దాం. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. ఈ మెథడ్స్ మనకి ఖచ్చితంగా ఎంసెట్లో ఇస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ ఇది సూపర్ ట్రిక్, జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఈ మెథడ్ మనకు తెలిసిందనుకోండి ఇంటిగ్రేషన్ చేయడం చాలా ప్రాసెస్, కానీ దీన్ని సింపుల్ షార్ట్కట్లు ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇంటిగ్రల్ 4x + 7/2x ప్లస్ ఒకటి నేను చేస్తాను, మిగిలిన మీరు ప్రాక్టీస్ యూజ్ చేసుకోండి. ఇక్కడ ఇంటిగ్రల్ ఫస్ట్ ax ప్లస్ b/cx ప్లస్ d ఇంటూ dx. ఒకవేళ గివెన్ ఇంటిగ్రేషన్ ఈ ఫామ్లో ఉంటే దీనికి మనం సింపుల్గా సొల్యూషన్ రాసే ట్రిక్ ఏంటంటే ఇక్కడ చూద్దాం ఏముంది ax/c మైనస్ ad మైనస్ bc/c² log ఆఫ్ mod డినామినేటర్ cx ప్లస్ d ప్లస్ c. ఇది రాస్తే మనకి దాని ఆన్సర్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం తీసుకుంటే ఇక్కడ ఏముందో చూద్దాం. ఇంటిగ్రల్ 4x ప్లస్ 7/2x ప్లస్ 5 ఇంటూ dx ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ax/c అంటే ఎంత అవుతుంది 4x/2 రాయొచ్చు. 4x/2 మైనస్ ad మైనస్ bc అంటే ad మైనస్ bc 4 ఇంటూ 5 ఎంత అవుతుంది మనకి 20 మైనస్ 2 ఇంటూ 7 14 బై c² అంటే 2² అంటే ఎంత అవుతుంది 4 log ఆఫ్ డినామినేటర్ ఎంత ఉంది మనకి 2x ప్లస్ 5 ప్లస్ c తీసుకోవచ్చు. 2x ప్లస్ 5c. దీనిలో క్యాన్సిల్ చేస్తాను. దీనిలో క్యాన్సిల్ చేస్తే 2 అంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ అది దట్ ఈజ్ ఈక్వల్ 2x మైనస్ 6 20 మైనస్ 14 6/4 అంటే ఎంత రాయొచ్చు 3/2 ఇంటూ log ఆఫ్ 2x ప్లస్ 5 ప్లస్ c. సో ఇది మనకి ఇంటిగ్రల్ 4x ప్లస్ 7/2x ప్లస్ 5 ఇంటూ dx. ఈ ప్రాసెస్లో కానీ మనకి ప్రాబ్లం ఇస్తే మనం చేసే ప్రాసెస్ ఇది. అయితే ఇక్కడ వాడు ఏం చేస్తాడంటే గివెన్ డేటాలో మనకి ఇదే ప్రాబ్లమ్స్ ఆబ్జెక్టివ్లు అలా ఇస్తాడంటే ఈ లెక్క ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ax కామా ఓకే ax కామా b log ఆఫ్ 2x ప్లస్ 5
ప్లస్ సి అంటే దీనికి దీన్ని ఈక్వల్ చేసి దెన్ ఏ కామా బి అని అడుగుతాడు. దెన్ ఏ కామా బి దట్ ఈజ్ ఈక్వల్ ఆర్డర్ పేరు రాసామనుకో. ఏ రాసుకోవచ్చు మనం? ఏ కామా బి. ఏ అంటే ఎంత వచ్చింది? 2 కామా బి అంటే ఎంత రాయొచ్చు? -3/2 -3/2 -3/2 3/2 3/2 ఓన్లీ 3/2. సో అంటే మనకి ఇచ్చే ప్రాసెస్ లెక్క చేయటం ప్రాసెస్ వస్తే దాన్ని ఇలా ఇచ్చిన దాంతో కంపేర్ చేసుకోవడం తెలుస్తుంది. సో f(x) అంటేనేమో ఇది రాసుకుంటూ రావచ్చు, ఏ అంటే ఇది రాయొచ్చు, బి అంటే ఇది రాయొచ్చు, ఏలా రాసుకుంటూ రావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిక్. ఈ 3 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. ఈ 4th ప్రాబ్లమ్స్లో 11 - 13x అంటే ముందు 13x రాసి -+11 రాసుకొని ట్రై చేయండి. ఈజీగా వస్తుంది. ఖచ్చితంగా ఇంపార్టెంట్ మోడల్. ఓకే, 6th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ 2x/a cos² x + b sin² x dx = ఇచ్చాడు. ఇది ఎంసెట్లో రిపీటెడ్గా అడుగుతున్నాడు. చాలా ఇంపార్టెంట్. ఎంసెట్ 2008లో కూడా అడిగాడు. ఓకే, ఈ ప్రాబ్లం మనకి ఐపీలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఐపీ కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇక్కడ చూద్దాం. మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చాడు? ఇంటిగ్రల్ sin 2x/a cos² x + b sin² x ఇస్తే ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏమి రాస్తానంటే a cos² x + b sin² x = t అని తీసుకుంటాను. ఇక్కడ డిఫరెన్షియేట్ చేద్దాం. ఏ కాన్స్టెంట్ దట్ ఇంప్లైస్ ఏ కాన్స్టెంట్ d/dx ఆఫ్ cos² అంటే cos xని x అనుకోండి, అంటే x². d/dx ఆఫ్ x² ఎంత అవుతుంది? 2x అవుతుంది. అంటే 2 cos x ఇంటూ x కాదు x అని అనుకున్నాం. అంటే d/dx ఆఫ్ cos x ఎంత అవుతుంది? మళ్ళీ -sin x ప్లస్ b ఇంటూ d/dx ఆఫ్ sin² x అంటే ఏమవుతుంది? 2 sin x ఇంటూ ఎంత అవుతుంది? cos x. సో టోటల్గా హోల్ dx = dt అవుతుంది. హోల్ dx = dt. దట్ ఇంప్లైస్ ఇది ఏమవుతుంది? -2a ఇంటూ sin x ఇంటూ cos x ప్లస్ 2b ఇంటూ sin x cos x ఇంటూ హోల్ dx దట్ = dt. దీనిలో ఏమైనా కామన్ తీయొచ్చేమో చూడండి. 2 తీయొచ్చు. అంటే ఇక్కడ ఏమేమి కామన్ వస్తుంది చూడండి. 2 ఉంది, sin x cos x ఉంది, 2 ఉంది, sin x cos x ఉంది. అంటే ఏమవుతుంది మనకి? sin 2x అంటే ఫార్ములా 2 sin x cos x. మనకి ఈ ఫార్ములా తెలుసు. సో నేను ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ రెండింటికంటే అప్పుడు ఇక్కడ b పాజిటివ్ ఉంటుంది, a అంటే ఏమవుతుంది మనకి? b - a ఇంటూ దెన్ b - a ఇంటూ sin 2x ఇంటూ dx దట్ = ఏమవుతుంది మనకి? dt. సో ఈ sin 2x ఇక్కడ 2 sin 2x ఈ రెండిట్లో ఉంది కాబట్టి కామన్ తీసాను. పాజిటివ్ b మిగిలింది కాబట్టి b రాశాను. నెగిటివ్ a - a ఇంటూ sin 2x ఇంటూ dx = dt. నాకు ప్రాబ్లంలో sin 2x ఇంటూ dx మాత్రమే ఉంది. sin 2x ఇంటూ dx అంటే b - a అంటే ఇక్కడ ఏమవుతుంది మనం? sin 2x ఇంటూ dx = 1/b - a ఇంటూ dt రాయొచ్చు. b - a ఇంటూ dt. ఇక్కడ ఏముంది? ఇంటిగ్రల్ sin 2x dx బదులు ఏం రాయొచ్చు? 1 - b ఇంటూ dt రాయొచ్చు. a cos² b sin² x బదులు ఏం రాయొచ్చు? t రాయొచ్చు. అంటే ఏమవుతుంది మనం? 1/t ఇంటూ 1/b - a ఇంటూ dt రాయొచ్చు. దట్ = 1/b - a రాస్తే ఇంటిగ్రల్ 1/t dt. ఇంటిగ్రల్ 1/t dt అంటే ఎంత అవుతుంది? log t. log t అంటే log t దట్ = 1/b - a ఇంటూ log ఆఫ్ t అంటే ఏం తీసుకుంటూ రావచ్చు మనం? a cos² x ప్లస్ b sin² x ప్లస్ c. ఇది కరెక్ట్ ఆన్సర్. సో a cos² x ప్లస్ b sin² x ప్లస్ c అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది ఎక్కడ ఉందో చూద్దాం. b - a. సో ఇక్కడ ఒకటే ఉంది, b - a కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. ఐపీకి ఇంపార్టెంటే, ఆబ్జెక్టివ్కి ఇంపార్టెంటే. ఓకే, 7th ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఇంటిగ్రల్ dx/√1x - x² ఉంది. ఇది ఎంసెట్ 2012 ఇచ్చాడు మనకి.
ఎంసెట్ 2012. ఇక్కడ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే దట్ ఇంప్లైస్, ఒక్కసారి చూద్దాం. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా తీసుకుంటూ వస్తా. పుట్ ఎక్స్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా. దీని నుంచి రూట్ ఎక్స్ అంటే ఎంత అవుతుంది మనకి? సైన్ థీటా అవుతుంది. రూట్ ఎక్స్ అంటే సైన్ థీటా. డెరివేటివ్ చేయండి. డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ థీటా అంటే 2 సైన్ థీటా, డి బై డి థీటా ఆఫ్ సైన్ థీటా అంటే ఎంత అవుతుంది? కాస్ థీటా. ఓకే, అది గివెన్ డేటా. దీని నుంచి ఇక్కడ చూద్దాం మనకి. దాట్ ఇంప్లైస్ థీటా ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఏం రాయొచ్చు మనం? సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ కూడా రాయొచ్చు. సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ రాస్తే అంటే నాకు ప్రాబ్లంలో ఎక్కడైనా థీటా వచ్చిందంటే ఇది రాయడానికి పాసిబిలిటీ ఉంది. లెక్కలోకి వెళ్తున్నాను. దాట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఇది రాస్తా 2 ఇంటూ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. ఈ రెండిట్లు ఎక్స్ కామన్ తీస్తాను నేను. ఎక్స్ కామన్ తీస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఇంటూ, ఓకేనా, ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 1 మైనస్ ఎక్సే కదా. అంటే ఎక్స్ ఇంటూ 1 అంటే 1 అవుతుంది, ఎక్స్ అవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. దట్ ఇంటూ డిఎక్స్ రాసేసాను. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 2 బయట రాస్తున్నాను. ఇంటిగ్రల్ ఏముంది ఇక్కడ? సైన్ థీటా ఇంటూ కాస్ థీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత రాయొచ్చు? సైన్ థీటా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. 1 మైనస్ ఎక్స్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఇంటూ డి థీటా ఇంటూ డి థీటా ఇక్కడ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తున్నాను. 2 ఇంటూ సైన్కి సైన్ క్యాన్సిల్ చేయొచ్చు. ఇంటిగ్రల్ ఏ మిగిలిపోయింది మనకి? కాస్ థీటా బై రూట్ 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా, రూట్ కాస్ స్క్వేర్ అంటే కాస్ థీటా, కాబట్టి కాస్ థీటా రాస్తాను ఇంటూ డి థీటా. రెండు క్యాన్సిల్ చేస్తా. మిగిలిపోయింది ఎంత చూడండి? 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 డి థీటా దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 డి థీటా అంటే ఎంత అవుతుందిరా? థీటా. ఆల్రెడీ మనకి 2 ఇంటూ థీటా అంటే తెలుసు. ఏంటి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ సి. ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ప్లస్ సి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. సో ఈ ప్రాబ్లమ్స్ ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనకి ఐపీలో ఏవైతే పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయో ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ని ఏ బై బి బై ఏఎక్స్ ప్లస్ బి బై ఆ మెథడ్ కాకుండా సింపుల్ షార్ట్ కట్ ఎలా చేయాలో 2 సూపర్ ట్రిక్స్ ప్లస్ కొన్ని ప్రాబ్లమ్స్తో నెక్స్ట్ వీడియోలో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.